ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో పాటు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు రాకుండా ఉంచుకోవాలి, మన బడి పిల్లల్ని గవర్నమెంట్ బడిలో చేర్పించాలి. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉంది అనుకునేది, ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉంది. పుస్తకాలు ఫ్రీ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలు చేర్పించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని అందుకోవాలి. మనము ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలో అమలు చేయడం కోసం ఒకదానమిటి ఒక్కొక్కటి సర్వే చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఆ సర్వేలోనే మన కార్యక్రమాలు కూడా పూర్తిగా కాబోతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా వాటిని అందుకోవాలని కోరుకుంటూ మన ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కటి పాట మా రవణ నోట. ఉంచండి పరిసరాల పరిశుభ్రంగా, ఉంచుదాం పరిసరాల పరిశుభ్రంగా, పాటిద్దాం వ్యక్తిగత శుభ్రత, పాటిద్దాం వ్యక్తిగత శుభ్రత, పాటిద్దాం ఆరోగ్య సూత్రాల జాగ్రత్తలు, పాటిద్దాం ఆరోగ్య సూత్రాల జాగ్రత్తలు. కాలాలు మూడే, మామూలు కాలం కూడా వచ్చింది. 4 కాలాలు అయినాయి ఇప్పుడు. ఏ కాలాలా? వానాకాలం, ఎండాకాలం, చలికాలం, మళ్ళీ ఈ మిలితమైనదే ఈ దోమల కాలం. ఈ 3 కాలాలు కలిపి ఉంటుంది. అందుకే దోమల కాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియదు. ఓలమ్మో ఓలమ్మో వానాకాలం వచ్చింది, జై తెలంగాణ.